ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో మంచు చర్యలు విరిగిపడ్డాయి. వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మన గ్రామంలోని బీఆర్ఓ క్యాంప్ కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 10 మందిని రక్షించి క్యాంప్ ను తరలించారు. ఇక మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు. అయితే మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. రైట్ వెంకటేష్, చెప్పండి. ఏమన్నా ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ని మనం చాలా ఆధ్యాత్మిక కేంద్రంగా కొలుస్తూ ఉంటాం. చాలా మంది భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అంతా కూడా అక్కడికి వెళ్ళాలని ఒకసారి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఈ క్రమంలో అక్కడ ఒక పెద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా కార్మికుల పైన మంచు కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇన్సిడెంట్ గా మనం భావించాల్సి ఉంటుంది. 40 నుంచి 52 మంది దాకా ఆ మంచు చర్యల కింద పడిపోయారని ఒక వార్త అంతూ ఉంది. వారందరినీ రక్షించేందుకు ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి సహాయక బృందాలు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇంకా మిగతా రెస్క్యూ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 40 నుంచి 52 మంది దాకా కార్మికులు ఉన్నారు. వారి స్టేటస్ ఏంటో కూడా ఇప్పటివరకు తెలియదు. ఇంతవరకు ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిజంగా వారు బతికే ఉన్నారు, లేదంటే ఏదైనా జరగడానికి ఏమైనా జరిగిందనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి ఆ ప్రాంతం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కులు మనాలి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో చాలా జమ్మూ కాశ్మీర్ చాలా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. మంచు తీవ్రత బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఆ మంచు ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ మంచు కొండ చర్యలు వాటి యొక్క ఇంటెన్సిటీ పెరగడం వల్ల అవన్నీ కూడా విరిగిపట్టడం జరిగింది. సో కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే జనరల్ గా మనకి మంచు కొండలు ఎత్తు భాగంలో ఉంటూ ఉంటాయి, అవి మొత్తం మంచుతో పేరుకుపోయి ఉంటాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో దాని తీవ్రత పెరిగినప్పుడు అవి ఒక్కసారిగా బరస్ట్ అయ్యి కిందకి జారి పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో అక్కడే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కొంతమంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాటి కింద చిక్కుకోవడం జరిగింది. సో వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అంటే రెస్క్యూ టీంని కానీ లేదంటే సహాయ చర్యలు అమలు చేయడం కానీ విధంగా పెద్ద సంఖ్యలో అక్కడికి పంపించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాఖండ్ నిజానికి గత కొన్ని రోజులుగా నిజానికి మన వైపు ఎండ బాగా రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు అక్కడ మాత్రం దాని ఇంటెన్సిటీ పెద్దగా మంచు తుఫాను, మంచు కొండ చర్యలు, మంచు పట్టడం కానీ మంచు ఎక్కువగా కురవటం కానీ జరుగుతుంది అక్కడ ఉత్తర భారతంలో. పర్టికులర్ గా ఏదైతే ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆ ప్రాంతాలన్నీ కూడా బాగా మంచు ఎఫెక్ట్ కనిపిస్తున్న నేపథ్యంలో అదే సమయంలో వీళ్ళు ఎందుకంటే బద్రీనాథ్ అనగానే మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ జీవితంలో ఒకసారి దేవదర్శనం చేసుకోవాలి, శివనాథుని దర్శనం చేసుకోవాలంటూ చాలా వ్యయ ప్రయాసాలు కూరి జనం వస్తుంటారు. పెద్ద సంఖ్యలో 1,00,000 మంది భక్తులు వస్తుంటారు నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం ఏదైతే కొన్ని రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిందో ఆ రోడ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా కార్మికులంతా కూడా అక్కడ పనిచేస్తున్న సమయంలో ఒకసారిగా మంచు కొండ చర్యలు విరిగిపోవడం, దాని కింద చిక్కుకోవడం, ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటనేది కూడా తెలియని పరిస్థితి, వారు క్షేమంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. బట్ ప్రస్తుతానికి అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. క్షేమంగా వారందరూ బయటికి పడతారు అనే ఒక హోప్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ నెక్స్ట్ మనం ఎందుకంటే పెద్ద ఎత్తున కొండ చర్యలు కాబట్టి వాటి వెయిట్ ఎక్కువ ఉంటే సేమ్ టైం వాటిని తొలగించాలన్నా కూడా కొద్దిగా పెద్ద పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచు బాగా ఎఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దాన్ని తీసుకోవాలంటే కొంత ప్రత్యేక చర్యలు తీసుకుని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.